ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ను ఎంపిక చేయడం వెనుక బలమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కంటే కూడా పరిశ్రమలోని అగ్రనాయకత్వంతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, సమన్వయ సామర్థ్యమే ఆయనకు ఈ కీలక పదవి దక్కేలా చేశాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ నేపథ్యాన్ని పరిశీలిస్తే కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్ లోనూ ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కంత్రి, శక్తి చిత్రాలు, ప్రభాస్ తో బిల్లా, వెంకటేష్ తో షాడో, చిరంజీవితో బోళాశంకర్ వంటి భారీ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు సినిమాను, అలాగే ఆంధ్ర వాళ్ళ సినిమాలను కన్నడలో వీర కన్నడిగు, అజయ్ చిత్రాలుగా రీమేక్ చేశారు. కేవలం సినిమాల మేకింగ్ కే పరిమితం కాకుండా టాలీవుడ్ లోని నారా, నందమూరి మెగా కుటుంబాలతో ఆయనకు అత్యంత ఆత్మీయ, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై, సాంకేతిక పరిజ్ఞానంపై ఆయనకు ఉన్న పట్టు ప్రభుత్వంతో పరిశ్రమను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావించింది. మెహర్ రమేష్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో తీయగల దర్శకుడు. కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన అక్కడ సాధించిన విజయాలతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కథాంశం ఏదైనా దాన్ని విజువల్ గా, గ్రాండ్ గా, స్టైలిష్ గా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. బిల్లా, కంత్రి, శక్తి, బోళాశంకర్ వంటి సినిమాల్లో హీరోలను ఆయన ప్రెజెంట్ చేసిన విధానం, వారి స్టైలింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల మాస్ ఇమేజ్ ను వెండి తెరపై స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా మేకింగ్ పై ఉన్న పట్టుతో పాటు పరిశ్రమలో అగ్ర హీరోలు, నిర్మాతలతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం, మంచి సంబంధాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండే మెహర్ రమేష్ టెక్నికల్ గా అప్డేటెడ్ గా ఉంటూ సినిమాలను హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నియమితులైన మెహర్ రమేష్ కు ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కార్పొరేషన్ కు రథ సారథిగా, చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన పి భరత్ భూషణ్ చిత్ర పరిశ్రమలో క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గాయత్రీదేవి ఫిలిం బ్యానర్ పై పలు చిత్రాల పంపిణీదారుడిగా, ప్రముఖ ఎగ్జిబిటర్ గా ఆయనకు బలమైన గుర్తింపు ఉంది. థియేటర్ల యాజమాన్యాల ఇబ్బందులు, పంపిణీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగంలో చురుగ్గా పనిచేస్తూ కూటమి విజయం కోసం శ్రమించిన భరత్ భూషణ్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక పదవితో ఆయనను గౌరవించారు. మెహర్ రమేష్, భరత్ భూషణ్లతో పాటు ఈ నూతన బోర్డులో పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన మరో 14 మంది ప్రముఖులకు డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. ఈ 16 మంది సభ్యుల కమిటీలో సుమన్ తల్వార్, ఎస్ శివాజీ, చెదలవాడ శ్రీనివాసరావు, బుర్రా సాయి మాధవ్, వై ఝాన్సీ, కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, వి సముద్ర, కె ఉమామహేశ్వరరావు, మీర్ ఎస్ కందిమళ్ల సాంబశివరావు, ఏ సత్యనారాయణ, ఎస్ వెంకట కృష్ణారెడ్డి, జి రాజ్ వెంకటేశ్వర్ యాదవ్, డి సత్యనారాయణలు ఉన్నారు. సీనియర్ నటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖ రచయితలు, సాంకేతిక నిపుణులతో కూడిన ఒక సమతుల్యమైన కమిటీగా ఇది కనిపిస్తోంది. భరత్ భూషణ్, మెహర్ రమేష్ ద్వయం నేతృత్వంలోని నూతన బోర్డు ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని సినిమా హబ్ గా తీర్చిదిద్దడం, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్లకు అనుమతులు సులభతరం చేయడం, థియేటర్ల వ్యవస్థను బలోపేతం చేయడం వీరి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వీటితో పాటు గత కొన్నేళ్లుగా మూలపడిన నాటక రంగానికి, టెలివిజన్ రంగానికి ప్రభుత్వ నిధులు కేటాయించి కొత్త ప్రోత్సాహకాలు అందించే దిశగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ నియామకం వెనుక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడైన జనసేన నేత కందుల దుర్గేష్ ఇప్పటికే సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు మెగా కుటుంబానికి ప్రతినిధిగా, ఇటు ప్రభుత్వంలో కీలక నేతగా ఉండటం వల్ల చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, పరిశ్రమకు నిజంగా ఉపయోగపడే క్షేత్రస్థాయి నిపుణులకు ఈ బోర్డులో చోటు దక్కేలా చేయడంలో ఆయన పాత్ర మరియు ప్రభావం కీలకంగా నిలిచాయని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి.